హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చింతతొక్కు చేస్తున్నాను. ఈ చింతతొక్కు ఇది పల్లెటూరి స్టైల్ చింతతొక్కు ఫ్రెండ్స్. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది. నేను తీసుకున్నది చూడండి, 1 కేజీ 1 కేజీ చింతకాయలు, కొంచెం మెంతులు, ఉప్పు, పసుపు పొడి ఫ్రెండ్స్. ఈ చింతకాయలు బాగా ఇది రోట్లో వేసి దంచుకోవాలి. చింతకాయలు వేసి దంచుకొని ఇది 3 years 4 years వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా దంచుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చింతకాయలు రోట్లో వేసుకొని చూడండి, ఈ చింతకాయలు రోట్లో వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి దంచుతున్నాం. ఈ చింతకాయలు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చింతతొక్కు పచ్చడి అంటారు. ఇది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఓల్డ్ స్టైల్ చింతతొక్కు ఫ్రెండ్స్. ఇది దంచుకొని పెట్టుకుంటే 3-4 years హ్యాపీగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్ కూడా పెట్టన అవసరం లేదు. దంచుకుంటున్నాగా కొంచెం ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేయబాకండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకుంటే కూడా ఇది తొందరగా పాడవకుండా ఉంటుంది. ఈ చింతతొక్కు ఇలా నూరుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగానే చింతకాయలు వేసుకొని నూరుకుంటూ ఉండాలా. ఇది 1 కేజీ చింతకాయలు ఫ్రెండ్స్. మీరు చూడండి, మీరు ఉప్పు చూసుకొని వేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకుంటూ నూరుకుంటూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా నూరుకోవాలా. ఇది మెత్తగా నూరుకొని పెట్టుకొని మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ దీంట్లో రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా దంచుతున్నాను. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ చింతతొక్కు పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా పక్కన వచ్చినవన్నీ ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. జిగుటుగా వచ్చేసింది. ఎందుకంటే మేము మెంతులు, సాల్ట్, పసుపు మొత్తం వేసిలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా దంచుకుంటే ఇదే పక్క నుంచి ఇలా జరుపుకుంటూ ఉండాలా. ఇది మాకు చిన్న రోలు ఫ్రెండ్స్. ఇది చిన్న రోలు కాబట్టి 3-4 times వేసుకుని దంచుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దంచుకొని ఇది మొత్తం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలా. ప్లాస్టిక్ డబ్బాలో అన్నా గాజు సీసాలో అన్నా స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది స్టీల్లో, సిల్వర్లో స్టోర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది చింతకాయలు కదా, ఇది పులుపు ఉంటుంది. ఈ పులుపు వల్ల యాసిడ్ రిలీజ్ అవుద్ది ఫ్రెండ్స్. చూడండి నేను ప్లాస్టిక్ బాక్స్లో తీస్తున్నాను. మళ్ళీ ఇంకొన్ని చింతకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొన్ని చింతకాయలు వేసుకొని మళ్ళీ అలాగే దంచుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం మెంతులు వేసుకొని చూడండి, కొంచెం మెంతులు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇందాక దించుకున్న విధంగానే ఇది కూడా దంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుద్ది. ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కూడా వేసుకున్నాను కదా రెండోసారి. ఇది కూడా బాగా దంచుకొని రోట్లో నుంచి తీసేయాలా. తీసుకొని బాక్స్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకోండి నేను చూపించిన విధంగా. మళ్ళీ ఇంకొన్ని చింతకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగా దంచుకోవాలా రోట్లో వేసి. ఇది చిన్న రోలు కాబట్టి 3 times వేసి దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా జిగురుగా వచ్చిందో మీరు చూడండి. ఇవి 10 days తర్వాత మళ్ళీ దంచుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఏ విధంగా దంచుకునేది అది బాగా మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం ఒకసారి వేసి మళ్ళీ ఒకసారి దంచుకుంటే మొత్తం ఒకేసారి ఉప్పు దేంట్లో అయినా తక్కువ ఉంటే కానీ ఒకే లెవెల్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇలా పక్కన జరుపుకుంటా దంచుకోవాలా. ఒకసారి ఉప్పు ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు. అందుకని ఒకేసారి మొత్తం వేసుకొని రోట్లో వేసుకొని ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎమ్మి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా నిలువ ఉంటుంది. చింతతొక్కు పచ్చడి అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలుపుకొని దంచుకున్న తర్వాత ఈ బాక్స్లో తీసుకుందాం డబ్బాలో. దీనికి పైనుంచి ఉప్పు చల్లుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పాడవకుండా ఉంటుంది. ఇది 10 days తర్వాత మళ్ళీ దంచుకుందాం. మీకు చూపిస్తాను ఏ విధంగా దంచుకున్నాలనేది. చూడండి ఫ్రెండ్స్, చింతతొక్కు పచ్చడి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూపించిన విధంగా పైనుంచి కొంచెం కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే బాగా త్వరగా పాడవకుండా ఉంటుంది. దాంట్లో కొంచెం లైట్గానే తక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కలుపు వేసుకొని పెట్టుకోవాలా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.